అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా పప్పు. టమాటా పప్పు అంటే మనకి పండగలైనా, ఫంక్షన్స్ అయినా ఖచ్చితంగా వండుకుంటూ ఉంటాం కదా! చాలామందికి ఫేవరెట్ ఇది. చాలా సింపుల్‌గా కూడా వండుకోవచ్చు. ఈరోజు పప్పునైతే నేను కుక్కర్‌లో పప్పుని విడిగా, టమాటాని విడిగా వండి మళ్ళీ 2 కలిపి ఉడికించాను. సో, ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే కుక్కర్‌లో తగినంత కందిపప్పు తీసుకోండి. నేనైతే ఒక అరకప్పు కందిపప్పు తీసుకొని ఒక 2 సార్లు మంచిగా కడగాలి. కడిగిన తర్వాత తగినన్ని నీళ్లు వేసేసి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ వంట నూనె వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించాలి. ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు ఒక కళాయిలో ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఇప్పుడు టమాటా ఉడికించాలన్నమాట. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి వేయాలి. ఒక 3, 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయాలి. నాకైతే చిన్న పిల్లలు ఉన్నారు, అందుకే మిర్చి పొడవుగా కట్ చేసి వేస్తాను పెద్ద సైజులో. సో వాళ్ళకి ఈజీగా గుర్తుపట్టి పక్కన పెట్టేస్తారని. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కొంచెం చిన్నుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచి వేయాలి. కొంచెం ఇంగువ కూడా వేసి ఇంకొక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేయాలి. ఒకసారి మంచిగా కలిపేయాలి పసుపు వేసిన తర్వాత. ఇప్పుడు టమాటా ముక్కలు, ఒక 4 దాకా మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి ఆ ముక్కలు వేయాలి. ఇప్పుడు టమాటా ముక్కల్లోనే ఉప్పు కూడా వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి మంచిగా కలిపేసి కరివేపాకు, ఇది పోపులో వేయొచ్చు, కూర ఉడుకుతున్నప్పుడు వేసినా కూడా మంచి స్మెల్ ఉంటుంది కర్రీకి. ఎలా అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా వేసి చూడండి, బాగుంటుంది. సో మంచిగా కలిపేసి మూత పెట్టి ఇంకా టమాటా మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇప్పుడు కారం వేయాలి తగినంత. నేనైతే 1.5 టీ స్పూన్ కారం వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించాలి. మూత పెట్టి ఉడికించుకోండి, మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇప్పుడు కందిపప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని పప్పు గుత్తితో మంచిగా మెదుపుకోవచ్చు, లేదంటే ఇదిగోండి గరిటెతో ఇలా అన్నా సరిపోతుంది. ఆల్రెడీ కుక్కర్లోనే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు మెత్తగా ఉడికిన టమాటాలో ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పు వేయాలి. కందిపప్పు వేసి మంచిగా కలిపేయండి. మనము మామూలుగా కుక్కర్లోనే పప్పు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వండుకుంటాము. అలా అయినా వండుకోవచ్చు. అలా వండుకోవచ్చు, ఇలా వండుకోవచ్చు. కానీ రెండింటికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. నేను అప్పుడప్పుడు అలా చేస్తాను, అప్పుడప్పుడు ఇలా చేస్తాను. ఎలా అయినా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. 2 బాగుంటాయి. దీంట్లో కొంచెం చింతపండు వేయండి. ఒక 4 రేకులు కడిగి వేయండి. వద్దు చింతపండు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా ఒక 4, 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరాకు ఉంటే వేయండి, లేదంటే పర్వాలేదు. కొత్తిమీరాకు వేస్తే చాలా బాగుంటుంది టమాటా పప్పులో. ఇంకా మంచిగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి, టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. మనం రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.